బట్టి ప్రభు ఇచ్చిన నీ గొప్ప సమయమును బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. చేరవచ్చిన మీకు అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియచేస్తున్న అందరికి వందనాలు. దేవుడు మనలందరినీ కూడా గడిచిన కాలమంతయు తన రెక్కల చెంత భద్రపరిచారు, కాచి కాపాడారు, సంరక్షించారు. మన జీవితాల్లో కలిగే ఎన్నో ఇబ్బందుల నుండి, శ్రమల నుండి, అనారోగ్య పరిస్థితుల నుండి ప్రభు తప్పించి నడిపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయా సమయాల్లో మనం కొన్ని ప్రాంతాలకి ప్రయాణం చేస్తూ ఉంటాం. అంటే కొంతమంది పిక్నిక్గా, టూర్గా పోతూ ఉంటారు, కొంతమంది సభలకు వెళ్తూ ఉంటారు, కొంతమంది అడ్వెంచర్ టూర్స్ చేస్తూ ఉంటారు. అయితే ఎందుకు ఈ మాట నేను చెప్తా ఉన్నానంటే, రద్దీగా ఉన్న ప్రదేశంలో, గందరగోళంగా ఉన్న ప్రదేశంలో మనిషి తప్పిపోయేదానికి అవకాశం ఉంది. ఒకవేళ మీరు అడవుల్లోకే వెళ్ళారనుకోండి, అందాలని చూద్దామని, అందరూ ఒక చోట కానీ వెళ్ళకపోతే వేరువేరుగా పోయిన తర్వాత ఆ పరిస్థితి ఎలాగుంటుందో తెలుసా? ఆ గమ్యం అంటే ఎక్కడి నుంచి ప్రారంభించామో ఆ చోటికి వచ్చేదానికి చాలా కష్టంగా ఉంటుంది. లేదా భయంకరమైన జనసమూహం ఉన్న ప్రాంతంలో అందరూ ఒక చోట ఉండకపోతే ఏదైనా పని కొరకు వేరువేరుగా పోతే తిరిగి మరల అందరినీ కలుసుకోవడం అనేది చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తప్పిపోవడం జరుగుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇలాంటి సందర్భాల్లో తప్పిపోతున్న అనేక మంది మనుషులు భక్తి జీవితంలో, ప్రత్యేకించి విశ్వాసంలో తప్పిపోతున్నట్లుగా నేటి సమాజంలో క్రైస్తవాన్ని చూస్తుంటే అర్థమవుతుంది. లోకంలో తప్పిపోతున్న వారు, అన్యులుగా ఉన్నవారు చాలామంది ఉన్నారు. సరే, వారికి మారు మనసు లేదు, వారికి దేవుని గురించిన అవగాహన లేదు కాబట్టి వారు తప్పిపోతూ ఉన్నారు. కానీ క్రైస్తవులుగా యేసయ్య రక్తం చేత కడగబడి యేసుక్రీస్తు ప్రభువు వారిని స్వంత రక్షకునిగా అంగీకరించి కూడా భక్తి జీవితంలో నుండి తప్పిపోయేవారు, విశ్వాసంలో నుండి తప్పిపోయేవారు, ప్రార్థనలో తప్పిపోయే క్రైస్తవులు ఉన్నారు. అయితే ప్రభు వాక్యమే సెలవిస్తుందంటే, తప్పిపోయిన వారిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడి లోకానికి వచ్చాడు. హెచ్కేల గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఏముందని తెలుసా? నేను తప్పిపోయిన దానిని వెదకదెను అని అక్కడ మాటలు మనం చదువుతాం. అంటే దేవుడు తప్పిపోయిన వారిని వెతుకుతాడు. ఎవరిని? లోకంలో తప్పిపోయిన వారిని వెతుకుతున్నాడు. అలాగే క్రైస్తవ్యంలో తప్పిపోయి ఉంటారే వారిని కూడా వెతకుతా ఉన్నాడు. బైబిల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఒకసారి ఉపమానం చెప్తాడు. చిన్న కుమారుని గురించి చెప్పినప్పుడు తండ్రి అంటాడు, ఈ నా కుమారుడు తప్పిపోయి తిరిగి మరలా దొరికాడు అంటాడు. కాబట్టి మనమందరం సంతోషించి ఉత్సహించదాం అంటాడు. అంటే ఆయన ఏమయ్యాడంట? తప్పిపోయి మరలా దొరికాడు. ఈ సందర్భాన్ని బట్టి ఒక సేవకుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? చిన్న కుమారుడంట తప్పిపోయాడు కాబట్టి దొరికాడంట, తప్పించుకుని పోయి ఉంటే దొరికేవాడు కాదంట. వింటున్నారా? ఈ చిన్న కుమారుడు తప్పిపోయాడు కాబట్టి దొరికాడంట, తప్పించుకుని పోయి ఉంటే దొరికేవాడు కాదంట. తప్పిపోయేదానికి, తప్పించుకుని పోయేదానికి వ్యత్యాసం ఉంది. ఎట్లాగంటే, తప్పిపోతున్నారు అంటే బలహీనతల ద్వారా తప్పిపోతున్నారు అంటే ఈ లోక ఆశలను బట్టి. ఇంకా ప్రత్యేకించి దాని గురించి చెప్పాలంటే, అజాగ్రత్త వల్ల తప్పిపోతున్నారు. ఒకటి, బలహీనతల ద్వారా తప్పిపోతున్నారు. రెండవది, అజాగ్రత్త వల్ల తప్పిపోతున్నారు. మూడవది, పరిస్థితులు బాగలేక. ఇంకోటి కూడా అనుకోవచ్చు, పరిస్థితులు బాగున్నా కూడా తప్పిపోతారు. పరిస్థితులు బాగున్నా తప్పిపోయే వాళ్ళు ఉన్నారు, పరిస్థితులు బాగలేకపోయినా తప్పిపోయే వాళ్ళు ఉన్నారు. అయితే తప్పించుకొని పోయేవారు ఎందుకు దొరకరు అంటే, వారు ఉద్దేశపూర్వకంగా కావాలని తిరుగుతున్నారు, అందుకని వాళ్ళు దొరకరు. అర్థమైందా? ఒక దైవ సేవకుడు అన్నాడు, చిన్న కుమారుడు తప్పిపోయాడు కాబట్టి దొరికాడు, తప్పించుకొని పోయి ఉంటే దొరికేవాడు కాదు. ఎందుకు తప్పిపోయాడు? బలహీనతల ద్వారా తప్పిపోయి ఉండొచ్చు,
అజాగ్రత్త వల్ల తప్పిపోయి ఉండొచ్చు, పరిస్థితులు బాగలేకుండా తప్పిపోయి ఉండొచ్చు. కానీ దేవుడు ఏం చేశాడంటే తన యొక్క స్థితిగతులను మార్చుటకు ప్రయత్నం చేసినప్పుడు, తనకి అర్థమైనప్పుడు బుద్ధి తెచ్చుకొని అతడు తిరిగి మరలా తండ్రి దగ్గరికి వచ్చినట్లు మనం చూస్తున్నాం. అయితే కావాలని తప్పించుకొని పోయి ఉంటే, ఉద్దేశపూర్వకంగా తప్పిపోయారు కాబట్టి వారు దొరికేదానికి ఆస్కారం ఉండదు. అందుకే ఒక దైవ సేవకులు ఇలాగన్నారు. ఎవరైనా అంటే డిఎల్ మూడీ గారని, దేవుడు తప్పిపోయిన వారిని వెదకి రక్షించకపోతే నేను ఈ రోజున రక్షించబడేవాడిని కాదు అని ఆయన అంటాడు. తప్పిపోయిన వారిని దేవుడు రక్షించకపోతే, వెదకకపోతే నేను ఈ రోజున రక్షించబడేవాడిని కాదు. ఈ మాటలు మీరు బాగా ఆలకించండి. ఒక మనిషి తప్పిపోయాడంటే దేవుడు వెతుకుతున్నాడు, వారు రక్షించబడుతున్నారు. కానీ తప్పించుకుని పోయే వారిని ప్రభు వెతకడు అని కాదు, కానీ వారికి అన్నీ తెలిసి కావాలనే తిరుగుతూ ఉంటే దేవుడు ఎలా రక్షించగలడు? దేవుడి దగ్గరికి ఎలా రాగలరు? అందుకే ఏడబ్ల్యూ టోజర్ అనే దైవ సేవకుడు అంటాడు, మనిషి చీకటి వైపునకు ఉద్దేశపూర్వకంగా తిరుగుతుంటే వెలుగు ఎంత ఉన్నా అతడు దొరకడంట. అర్థమవుతుందా? ఒక మనిషి ఉద్దేశపూర్వకంగా కావాలని చీకట్లోకి వెళ్తూ ఉంటే ఎంత వెలుగున్నా కూడా అతడు కనపడ్డ కదా. అతడు కావాలనే చీకట్లోకి వెళ్తున్నాడు, వెలుగు ఉంది కానీ అతడు కనిపించడు. ఈ రోజున చాలామంది దేవుడు వెతుకుతున్నా ఎందుకు దొరకట్లేదు? ప్రత్యేకించి క్రైస్తవుల్లోనే ఎందుకు దొరకట్లేదు అంటే వారు తప్పిపోవట్లేదు కానీ తప్పించుకొని తిరుగుతున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు లూకాసు వార్తలో 15వ అధ్యాయంలో 4వ వచనం నుంచి 24వ వచనం వరకు 3 ఉపమానాలు చెప్తాడు. వినండి. లూకాసు వార్త 15వ అధ్యాయము 4వ వచనం నుంచి 24వ వచనం వరకు మీరు చూస్తే అక్కడ 3 ఉపమానాలు ఉంటాయి. ఒకటి, 100 గొర్రెలలో తప్పిపోయిన ఒక గొర్రెను కాపరి ఎదుగుతాడు. రెండవ ఉపమానం ఏంటంటే ఒక నాణ్యాన్ని పోగొట్టుకున్న స్త్రీ దాన్ని వెతకడాన్ని మనం చూస్తాం. మూడవదిగా చిన్న కుమారుడి యొక్క ఉపమానం. ఇక్కడ చూడండి, ఒక గొర్రె తప్పిపోయింది, బలహీనతల ద్వారా తప్పిపోయింది అనుకుందాం. ఏమైంది? తిరిగి మరలా దొరికింది. రెండవదిగా ఒక నాణ్యం తప్పిపోయింది. నాణ్యం తప్పిపోలా, ఈమె దాన్ని తప్పుపేటలో చేసుకుంది. అజాగ్రత్త వల్ల పోయింది అనుకుందాం, అది కూడా ఏమైంది? దొరికింది. తిరిగి మూడవదిగా చిన్న కుమారుడి దగ్గరికి వద్దాం. అక్కడ బలహీనతలు అనుకుందాం, రెండవది పరిస్థితులు కూడా అనుకుందాం, స్నేహితుల ప్రభావం అనుకుందాం. ఇక్కడ వీటి ద్వారా తప్పిపోయిన చిన్న కుమారుడు దొరికాడా? ఇక్కడ ప్రత్యేకమైన సందర్భం మీరు గమనిస్తే, ఇక్కడ ఈయన వెతకలేదు కానీ ఈయన తప్పిపోయాడు కాబట్టి అతనే తిరిగి వచ్చాడు. ఆలకించండి, అర్థమవుతుందా? సహజంగా ఏదైనా పోగొట్టుకుంటే మనం ఏం చేస్తాం? వెతకతాం కదా. ఇక్కడ ఇతను తప్పిపోయాడు కాబట్టి అతని కొరకు వెతకకపోయినా అతడే తిరిగి వచ్చాడు. కానీ తప్పించుకుని పోయి ఉంటే, ఇప్పుడు నాణ్యం దానికై అదే తప్పించుకొని తిరిగితే ఆమె దాన్ని కనుక్కుంటుందా? వినండి, కనుక్కుంటుందా? ఆ 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పించుకొని పోయి ఉంటే, ఇంటెన్షనల్గా కావాలని తప్పించుకొని పోయి ఉంటే, ఒకవేళ కాపరం చూసిన ఏం చేస్తుంది? అది దొరకకూడదు అనుకుంటే ఏం చేస్తుంది? దాంకుంటుంది, ఇంకో దగ్గరికి వెళ్ళిపోద్ది, దొరకకుండా వెళ్ళిపోద్ది. అలాగే చిన్న కుమారుడు కూడా తప్పించుకొని పోలేదు కాబట్టి, తప్పిపోయాడు కాబట్టి దొరికాడు. అయితే తప్పించుకొని పోవడం అనే దాని గురించి మీకు నేను చెప్తాను. ఉద్దేశపూర్వకంగా కావాలని తప్పించుకొని పోవడాన్ని గురించి చెప్తాను. మోయాబు దేశంలో బాలాకు అనే రాజు కొంతమంది పెద్దలను పంపించాడు. ఎవరి దగ్గరికి అంటే బిలాము అనే ప్రవక్త దగ్గరికి. ఈ బాలాకుకి ఇజ్రాయేల్ ప్రజలను సంహరించాలని ఆలోచన. వారిని ఇతను బలంతో కొట్టలేడు, వాళ్ళకి బలం ఎక్కువ, దేవుడు వారికి తోడుగా ఉన్నాడన్న ఆలోచన ఉంది. కాబట్టి ఈయన చేసిన ప్లాన్ ఏంటంటే ప్రవక్త ద్వారానే వాళ్ళని శపించాలి అని చెప్పి కొంతమంది అధికారులను బిలాము దగ్గరికి పంపించి, ఇదిగో ఆ ఇజ్రాయేల్ ప్రజలను శపించమని చెప్పాడు.
బాగా ఆలకించండి. ఇప్పుడు ఒక పాస్టర్కి బైబిల్ గురించి తెలియకపోవడం అనేది ఏదైనా ఉంటుందా? ఇప్పుడు బైబిల్ గురించి అంతా తెలియకపోవచ్చు, బేసిక్స్ తెలియకుండా ఉంటాయా? మంచి చెడు అనేది తెలియకుండా ఉంటుందా? అయితే ఆలోచన చేయండి. ఇప్పుడు బిలాము దగ్గరికి ఎందుకు వచ్చారు? ఆ బలాకి ఎందుకు పంపించాడు? ఆ ప్రజల్ని శపించమని పంపించాడు. ఈయన అడుగుతాడు, అయినప్పటికీ కూడా నేను దేవుణ్ణి అడిగొస్తాను, దేవుడు ఏం చెప్తాడు మీకు చెప్తానంటే, అప్పుడు అక్కడ మనం చూస్తాం బైబిల్లో సంఖ్యాకాండం 22:12 వచనంలో అక్కడ బిలాముతో దేవుడు స్పష్టంగా చెప్పేస్తాడు. ఏమని చెప్తాడంటే, వాళ్ళు ఆశీర్వదించబడిన జనాంగంనైనా నీవు వారిని శపించకూడదు, నేను దానికి అనుమతించనని చెప్పి బిలాముతో చాలా స్పష్టంగా దేవుడు చెప్పినా కూడా బాలాకు మరలా కూడా ఇంకొంచెం ప్రముఖులను బిలాము దగ్గరికి పంపిస్తాడు. ఎందుకు? నువ్వు ఎలాగైనా వారిని శపించాలి. దేవుడు చెప్పినా కూడా, ఇక్కడ మీరు బాగా ఆలకించాలి నా మాటలు, కొంత సమయం బాగా ఆలకించాలి. దేవుడు ఇది చేయకూడదని చెప్పినా కూడా అదే ఇంటెన్షనల్గా కావాలని ఈ బిలాము దేవుని దగ్గరకు వచ్చి అడుగుతా ఉండడం, తిరిగి మరలా దేవుడికి ఇష్టం లేకపోయినా కూడా, దేవునికి నచ్చకపోయినా కూడా ప్రయాణాలు చేయడం, ఈ ధోరణంతా కూడా మనకు ఎలాగనిపిస్తుందంటే బిలాము తప్పిపోవడానికి కాదు కానీ తప్పించుకొని పోవడానికి చూస్తున్నాడు. అంటే మనకందరికీ ఏదో ఒక బలహీనత ఉంటుందండి. అంటే మనకి ఉన్న బలహీనతలు వేరు, లోకంలో ఉన్న వాళ్ళకి బలహీనతలు వేరు. లోకంలో ఉన్న వాళ్ళు జోదానికి అడిక్ట్ అయి ఉంటారు, మందుకు అడిక్ట్ అయి ఉంటారు, వ్యభిచారానికి అడిక్ట్ అయి ఉంటారు, మోసాలకు అడిక్ట్ అయి ఉంటారు, ఏదో ఒక్కొక్క దానికి. క్రైస్తవులు అయితే సీరియల్కి అడిక్ట్ అయి ఉంటారు, సినిమాలకు అడిక్ట్ అయి ఉంటారు, సోది మాటలకు అడిక్ట్ అయి ఉంటారు, అబద్ధాలకు అడిక్ట్ అయి ఉంటారు, ఇంకో దానికి అడిక్ట్ అయి ఉంటారు. అలాగే ఈ బిలాము కూడా ధనాపేక్షకి అడిక్ట్ అయి ఉన్నాడు. ఆ ధనాపేక్షను బట్టి దేవుడు చెప్పాడు ఇది చేయబాకని, అయినా కూడా ఇతను ఏం చేస్తున్నాడంటే తిరిగి మరలా ఆ ప్రజలు, ఆ ప్రముఖులు రావడం, అడగడం, ఇతను మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళడం, ఈ విధంగా ముందుకు కొనసాగుతున్న సమయంలో ఇక చివరికి దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవుని ప్రేమ కలిగినాడు కదా, మనం చదివాం. ఆయన ఏందంట? తప్పిపోయిన వారిని వెదికేవాడంట. అలాగే ఈ బిలామును కూడా తప్పిపోతున్నాడు, కాపాడాలని చెప్పి గాడిద మీద ప్రయాణం చేస్తుంటే తన గాడిదకు కూడా మాటలు రప్పించాడు దేవుడు. ఏం చేశాడు? గాడిదకు కూడా మాటలు రప్పించి నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పాడు. కానీ ఇతని గురించి పరిశుద్ధ గ్రంథంలో 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో ఏముంటుందో తెలుసా? ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించును అనుంది. దుర్నీతి వలన కలుగు బహుమానం. ఆ మోయాబు దేశం, విగ్రహారాధన దేశం, సోదె సొమ్మును తీసుకొచ్చారంట బిలాము దగ్గరికి. ఆ ధనమును చూచిన ఈ బిలాము ఆ ధనమును బట్టి ఇతడు ఆశను పొందుకొని దేవుడు ఈ మాటను వింటూ ఉన్న ఉద్దేశపూర్వకంగా తిరగడాన్ని మనం చూస్తాం. గడిచిన దినాల్లో మీకు ప్రసంగం చేశాను అవిధేయతను గురించి. అవిధేయత అంటే ఏంటి? దేవుడు చెప్పింది మనకు స్పష్టంగా తెలిసిన మన ఇష్టాన్ని ముందు పెట్టడం. అర్థమవుతుందా? దేవుడు చెప్పింది మనకు బాగా అర్థమైనా మన ఇష్టాన్ని ముందు పెట్టి తిరగడం. అలాగా బిలాముకి దేవుడు చెప్పింది బాగా అర్థమైనా కూడా ధనాపేక్షను బట్టి ఆ ధనాన్ని ప్రేమించి, ఆ సోది సొమ్మును ప్రేమించి ఈ బిలాము ఏం చేశాడు తెలుసా? శపించకపోయినా ఇజ్రాయేలే పాపంలో పడేట్లుగా ప్లాన్ ఇచ్చాడు. అంటే చంపలేదు కానీ చంపించాడు, అంతే కదా? ఈయన చంపలేదు కానీ చంపించాడు అనమాట. అట్లాగుంది ఇతని యొక్క ప్రవర్తన. బిలాము ఏం చేశాడంటే వారిని శపించలేదు కానీ వారికై వారే పాడైపోయేట్లుగా ప్లాన్ చేసి వారిని ఇబ్బంది పెట్టాడు. అందుకే ఈ బిలాము పరిస్థితి చివరికి ఎలాగైపోయిందో తెలుసా? ప్రవక్తగా ఉన్న బిలాము సోది చెప్పేవాడిగా మారిపోయాడు. సోది చెప్పేవాడిగా కాస్త యుద్ధంలో సైనికుడిగా మారిపోయాడు. చివరికి యెహోషువ గ్రంథంలో ఇతని గురించి ఉంటుంది. 13వ అధ్యాయం 22వ వచనంలో ఈ బిలాము ఇజ్రాయేలుకు వ్యతిరేకంగా వారితో పాటు యుద్ధం చేస్తూ
మరణించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే మీరు బాగా ఆలకించండి. ఎందుకు ఈ మాట చెప్పానంటే వినండి, బాగా వినండి. 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయింది. దొరికిందా? చచ్చిపోయిందా? దొరికిందా? నాణెల్లో ఒక నాణ్యం పోయింది. దొరికిందా? ఇంకా దొరకలేదా? దొరికింది. చిన్న కుమారుడు తప్పిపోయాడు. చచ్చిపోయాడా? దొరికాడా? బిలాము కూడా తప్పిపోయాడు. చచ్చిపోయాడు, దొరికాడా? ఇక్కడున్న వ్యత్యాసం ఎంత చెప్పనా? బిలాము తప్పిపోలేదు, తప్పించుకొని పోయాడు. అంటే ఉద్దేశపూర్వకంగా తిరుగుతున్నారు. ఇక్కడెక్కడే తిరుగుతుంటారు, ఈదుల్లోనే. ఇక్కడేమో పాస్టర్ అరుస్తూ ఉంటాడు, పాట పాడుతూ ఉంటాడు, వాక్యం తెలీదా? తిరుగుతూ ఉంటారు, చూస్తుంటారు, గుడిసాయి చూస్తుంటారు. అంటే వారికి ఇంక ఏంటో వెళ్ళాలని ఉంటుందో వెళ్ళకూడదని ఉంటుందో తిరుగుతూ ఉంటారు. ప్రార్థన చేసుకోవాలి, కానీ ప్రార్థన చేసుకోకుండా ఉండదని తప్పించుకుంటూ ఉంటారు. గడియారం సాయి చూస్తారు, ఇంకో గంట చేద్దాంలే, తర్వాత చేద్దాంలే, రేపు పోదాంలే, ఎల్లుండి పోదాంలే. గుర్తుపెట్టుకో, నువ్వు తప్పిపోతే దేవుడు వెతుకుతాడు, తప్పించుకుని పోతే దేవుడు వెతికినా నువ్వు దొరకవు. దైవ సేవకుడు అన్నాడే, ఒక మనిషి ఉద్దేశపూర్వకంగా చీకట్లోకి పోతా ఉంటే ఎంత వెలుగున్న ఏం ప్రయోజనం, ఎందుకు కనపడతాడు? ఇప్పుడు నువ్వు ఉద్దేశపూర్వకంగా చీకట్లోకి పోతున్నావు, కావాలనే చీకట్లోకి పోతున్నావు, వెలుగున్న చోటకు రాకుండా, ఆ వెలుగున్నా కూడా నువ్వు చీకట్లో ఉంటే అట్ట కనిపించవు. బిలాము కూడా దేవుడు ఎంత అతన్ని కాపాడాలని చూసినా తప్పించుకొని పోతా ఉన్నాడు కాబట్టి అతడు దొరకలేదు అన్న విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. ఎంతోమంది భక్తిపరులు, ఎంతోమంది దైవజనులు, ఎంతోమంది విశ్వాసులు, క్రైస్తవులు ఈ రోజున తప్పించుకొని తిరుగుతున్నారు. క్రీస్తును నమ్ముకొని వ్యసనాల్లోకి పోకూడదని తెలిసినా కూడా తప్పించుకొని పోతుండే, క్రీస్తుని నమ్ముకొని మోసాలు చేయకూడదని తెలిసినా మోసాలు చేస్తుండే, క్రీస్తుని నమ్ముకొని దేవుని మందిరానికి వచ్చి వ్యభిచరించకూడదని తెలిసినా వ్యభిచరిస్తుండే, క్రీస్తుని నమ్ముకొని ఈ లోకపరమైన వాటికి దూరంగా ఉండాలి తెలిసినా లోకపరమైన వాటికి దగ్గరగా ఉంటుండే. దేవుడు మాత్రం ఏం చేస్తాడండి? నువ్వు ఇంటెన్షనల్గా కావాలని ఉద్దేశపూర్వకంగా నేను వెళ్తానని బట్టి వెళ్తా ఉంటే దేవుడు ఎంతసేపు అని పట్టుకుంటాను నిన్ను? దేవుడు వెతకలేదని కాదు, కానీ నువ్వు తప్పించుకొని తిరుగుతున్నావు కాబట్టి దేవుడు కూడా నిన్ను కాపాడలేడు. హోప్ని ఫినిహాసులు ఎవరో తెలుసా? దైవ సేవకుని బిడ్డలో. వీళ్ళు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నారంటే ఉద్దేశపూర్వకంగా దేవుని బలులు తక్కువ చేసి పాపంలో నడిచారు. వీళ్ళని బట్టి మందిరానికి వచ్చే వాళ్ళకు కూడా అసహ్యం వేసేసింది. వాళ్ళుంటే మందిరానికి మేము పామున్నట్లుగా ప్రజల్లో ఒక గందరగోళం ఏర్పడిపోయింది. వీళ్ళ జీవితం చివరికి ఎలాగైపోయిందంటే దేవుని వాక్యాన్ని గౌరవించలేని స్థితి, దేవుని ఆజ్ఞలను పాటించలేని స్థితి, వారికి ఇచ్చిన బాధ్యతలు, ఒక యాజక ధర్మాన్ని నిర్వర్తించలేని పరిస్థితి. ఫలితం ఏమైందో తెలుసా? ప్రభు వారికి మరణించుటకై తీర్మానించాడు. ఒకే రోజు 2 అన్నదమ్ములు మరణించారండి. ఎవరో తెలుసా? ఎవరో తెలుసా? పాస్టర్ కొడుకులు. వాళ్ళు పాస్టర్ కొడుకు అయి ఉండొచ్చు, పాస్టర్ అమ్మాయి ఉండొచ్చు, పాస్టర్ అయ్యి ఉండొచ్చు, సంఘ పెద్ద అయి ఉండొచ్చు, విశ్వాస అయి ఉండొచ్చు. నువ్వు తప్పించుకొని పోతా ఉంటే దేవుడు మాత్రం ఏం చేయగలడు? చెప్పాడు, చాలా స్పష్టంగా చెప్పాడు. మీరు ఎరుకో ప్రాంతంలోకి వెళ్తున్నారు, ఆ ఎరుకో ప్రాంతంలో ఉన్న దేన్ని కూడా మీరు ముట్టుకోబాకండి, అది శపితమైనవి అంటే ఆ పాలెంలో ఆకాన్ అనే వ్యక్తి ఒక బంగారు కమ్మిని, షినారు వస్త్రాన్ని తీసుకొని తన గుడారంలో దాచిపెట్టుకుంటే అంత పెద్ద ఎరుకోని పడగొట్టిన ఇజ్రాయేలీలు హాయి ప్రాంతం చేత ఓడిపోతే, అనేకులు చచ్చిపోతే యెహోషువ దేవుని దగ్గరికి వెళ్ళి బట్టలు చింపుకొని ఏడుస్తూ, అయ్యా ఏది మా పరిస్థితి అని చెప్పి ఏడిస్తే, నువ్వెందుకు యెహోషువ ఏడుస్తావు? నీ పాలెంలో ఒకరు నాకు వ్యతిరేకంగా విరుద్ధంగా ప్రవర్తించారు. చూడండి, వెలుగున్న చోట క్రైస్తవుడు నడవకుండా కావాలనే తెలిసినా కూడా తెలిసి చీకట్లోకి పోతానంటే దేవుడు వెతుకుతున్నాడు, కానీ బహుశా వారు
దొరకకపోవచ్చు, కనుమరుగైన పరిస్థితిలో ఉండొచ్చు. అర్థమవుతుంది కదా? ఆలోచన చేయండి. ఇప్పుడు బిలాము కంటే పెద్ద భయంకరమైన పొరపాట్లు చేసి ఉండొచ్చు ఎవరో చిన్న కుమారుడు. ఎందుకంటే మంచి డబ్బు పట్టుకొని పోయాడు కదా, అవునా? భయంకరమైన పొరపాట్లు చేసి ఉండొచ్చు. కానీ అతడు ఇంటెన్షనల్గా చేయలా, కావాలని చేయలా. మొదటే చెప్పా, తప్పించుకొని పోయేదానికి తప్పిపోయేదానికి వ్యత్యాసం ఏంటి? తప్పించుకొని పోయాడంటే వాళ్ళు అజాగ్రత్త వల్ల, బలహీనతల వల్ల, పరిస్థితులు బాగుండొచ్చు, బాగాలేకపోయి ఉండొచ్చు. ఈ 3 కారణాల చేత తప్పిపోతారు. తప్పించుకొని పోయేవారు ఎవరంటే ఉద్దేశపూర్వకంగా అన్నీ తెలిసి కావాలని నడిచేవారు, కావాలని తిరుగుతున్నవారు, కావాలని చెడ్డ పనులు చేస్తున్నవారు, మనసు చంపుకోలేక, వారి ఇష్టాలను చంపుకోలేక, తెలిసి ఈ లోకంలో ముందడుగులు వేస్తున్న వారిని ప్రభువు ఏ విధంగా కాపాడగలడు అంటే ఆయన వెతకటం లేదని కాదు. బిలామును దేవుడు వెతికాడా? అడ్డుకున్నాడా? చెప్పాడు, అయ్యా నువ్వు అడిగావు నన్ను, నేను వద్దని చెప్పా. మళ్ళా వాళ్ళు వచ్చారు, నన్ను అడుగుతున్నావు ఏంటిది? దేవునికి విసుగు పుట్టి సరే నీ ఇష్టం పో అని వదిలేశాడు. ఆఖరికి ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా దేవుడు అడ్డగించాడు. అయినా కూడా బిలాము మనస్సు మారలా. బిలాము అనుకుంటున్నాడు, నేను దేవుడు చెప్పినట్టు చేయలా, శపించలా, కానీ ప్లాన్ ఇచ్చా. ఏమని? వాళ్ళకై వాళ్ళే నాశనం అయిపోయేదానికి. అంటే ఈ రోజున మనుషుల యొక్క ఆలోచన దేవుడు అర్థం చేసుకోలేడని, వాళ్ళకున్నంత జ్ఞానం దేవునికి లేదని అనుకుంటున్నారేమో పొరపాటున. అంటే చాలా జ్ఞానం కలిగిన వారిగా అయిపోయి ఉన్నారు ఇప్పుడు క్రైస్తవులు. అంటే వాళ్ళకున్నంత జ్ఞానం ఎవరికి లేదు? చెప్పండి, ఎవరికి లేదు? దేవుడికి లేదు అని అనుకుంటున్నారు వాళ్ళు. ఈ రోజున దేవుడు అంటున్నాడు, ఒరే పిచ్చివాడా, ఒరే వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం పోతే నువ్వు ప్రాకులాడేదే అనుకో, దాన్ని ఏం చేయగలవు? నువ్వు ప్రాకులాడుతున్నావే, దాన్ని ద్వారా నువ్వేం పొందుకోగలవు? ఇంటెన్షనల్గా మోసపూరితంగా బ్రతకాలని చూస్తున్నావు, ఉద్దేశపూర్వకంగా పోతా ఉన్నావు. అదే చెప్తున్నా, సిలువలో దొంగ అంటాడు. తన తోటి దొంగను అంటాడు, గద్దిస్తాడని తెలుసా? రే, మనకి శిక్ష సమంజసమేరా. మనం తప్పులు చేసాం, పొరపాట్లు చేసాం, పాపం చేసాం, ఎన్నో భయంకరమైన పనులు చేసాం, ఇది మనకు సమంజసమే. కానీ మనతో పాటు సిలువలో వేలాడబడుతున్నాడే, ఆయనకి ఇది సమంజసం కాదు. హల్లెలూయా. అతనికి తెలిసి అతడు ఏం చేశాడు తెలుసా? తప్పించుకొని పోవాలని చూడలా, కానీ పక్కన దొంగ మాత్రం తప్పించుకొని పోవాలని చూస్తున్నాడు. అక్కడ కూడా ఏమంటాడు? అయ్యా నువ్వు దేవుడు అయితే ఎందుకు నువ్వు వాళ్ళ చేత ఉమ్మేయించుకుంటున్నావు, తిట్టించుకుంటున్నావు, కొడుచుకుంటున్నావు? నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షిస్తే మళ్ళా వెళ్ళి నేను దొంగతనాలు చేస్తాను కదా, మళ్ళా వెళ్ళి పాపం చేస్తాను కదా, మళ్ళీ వెళ్ళి మోసాలు చేస్తాను, కూలీలు చేస్తాను కదా అంటుంటే, ఈ దొంగ అంటాడు, తెలిసిన దొంగ, తప్పించుకోవాలనుకోవట్లేదు కాబట్టి, తప్పిపోయాడు కాబట్టి అంటున్నాడు, అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. గట్టిగా చప్పట్లు కొట్టండి యేసు నామములో. హల్లెలూయా. ఎవడు ఈ వ్యక్తి అంటే తప్పించుకున్నవాడు కాదు, తప్పిపోయినవాడు. ఈ రోజున క్రైస్తవుల్లో ఉన్నవారు మరలా తిరిగి పాపంలో పడ్డారంటే తప్పిపోయిన వాళ్ళు కాదు, తప్పించుకునేవారు, తప్పించుకుని తిరిగేవారు. చెప్తున్నాను, బాధ అయినా కూడా నువ్వు దొరకకపోవచ్చు, అడ్రస్ లేకుండా పోవచ్చు, ఏమైపోతావో నీకే తెలియదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నువ్వు ఒకప్పుడు తప్పిపోయినప్పుడు దేవుడు వెతికాడు, నువ్వు దొరికావు. దొరికిన తర్వాత కూడా నువ్వు తప్పిపోయావు అని ననలేం. ఎందుకంటే ఇప్పుడు ఎవరు నువ్వు? అన్నీ తెలిసిన వ్యక్తివి. ఎవరివి? అన్నీ తెలిసిన వాడు తప్పిపోయాడంటే, తప్పిపోయాడన్న మాటను ఉపయోగించగలం అతనికి? ఏమంటాం? చాలామంది వాడు చేశాడంటే కావాలని కదంటారా వాడు చేసిందే. ఏమంటాం? కావాలని కదా వాడు చేసిందే, వాడికి తెలియదంటారా? వాడికి తెలియదా ఆ విధంగా పోయేదే? కావాలని వాడు చేసింది అంటారు చాలామంది. అలాగే క్రీస్తును నమ్ముకొని వచ్చి తిరిగి మరలా పాపంలోకి పోయేవారిని తప్పిపోయారు అనలేం, తప్పించుకొని పోయారు అంటాం. అయితే ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రసంగం వింటున్న మీతో
ఒక ప్రశ్న వేస్తున్నా, నువ్వు తప్పిపోయావా, తప్పించుకొని పోయావా? తప్పిపోయిన వ్యక్తిగా ఉన్నావా, తప్పించుకొని పోయిన వ్యక్తిగా ఉన్నావా అనే ప్రశ్న. ఒకవేళ నువ్వు పాపంలో తప్పించుకొని పోకుండా ఉండొచ్చేమో, కానీ భక్తిలో తప్పిపోయావు అని తెలియజేస్తున్నాను. విశ్వాసంలో తప్పిపోయావు అని తెలియజేస్తున్నాను. దేవుని ఆజ్ఞలను పాటించే విషయంలో తప్పిపోయావు. ఒకవేళ తప్పు అయితే క్షమించండి. తప్పిపోయావు అనకూడదేమో, తప్పించుకొని పోయావు అనొచ్చా? భక్తి జీవితంలో తప్పించుకొని పోయావా? విశ్వాసంలో తప్పించుకొని తిరుగుతున్నావా? దేవుని ఆజ్ఞలను పాటించకుండా తప్పించుకొని తిరుగుతున్నావా? గెహజీతో అంటాడు దైవ సేవకుడు, గెహజీ గెహజీ, నీ వెళ్ళి ఆ నయమాన్ తోటి నా మీద అబద్ధాలు చెప్పి ఆ ధనాన్ని పొందుకుంటా ఉన్నప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రాక్ష తోటలను, అంజూర పండ్లను, వాటిని వీటిని సంపాదించుకుంటే ఇది సమయమా? నీవు పరిచర్య కోసమని వచ్చావు, సేవకుడు అవ్వాలని వచ్చావు, నా తదుపరి ఒక మంచి పరిచర్య చేయాలని నువ్వు వచ్చావు. మరి నీవు తీసుకున్న ఆ నిర్ణయం విషయంలో తప్పిపోతే పర్లే, తప్పించుకొని పోతా ఉన్నావే, అయ్యో అది నీకు శ్రమ అన్నాడు. తనకు తన వంశానికి అంతటికి కూడా నయమానుకు కలిగిన కుష్టి వ్యాధి కలిగినట్టు తెలుస్తూ ఉంది. చిన్న కుమారుడు దొరికాడు, పోగొట్టుకున్న నాణ్యం దొరికింది, ఆ 100 గొర్రెల్లో తప్పిపోయిన ఒక గొర్రె దొరికింది. కానీ బిలాము దొరకలేదు, ఆకాను దొరకలేదు, గెహజీ దొరకలేదు. ఎందుకో తెలుసా? తప్పిపోతే దొరకతారు, కానీ తప్పించుకుని పోతే ఎట్ట దొరకతారు? హోప్ని ఫినిహాసులు కూడా దొరకలే, ఇంకలే, అయిపోయింది అక్కడికి. నా ప్రియమైన సంగమా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన సంగమా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? దైవ సేవకులు అంటా ఉన్నారు ఒక మాట, బిల్లీ గ్రహం గారు, దేవుని నుండి తప్పించుకుని తిరుగుతున్నవాడు ఎప్పటికీ శాంతిని కనుగొనలేడు అంట. దేవుని నుండి తప్పించుకొని తిరుగుతున్నవాడు ఎప్పటికీ శాంతిని, సమాధానాన్ని కనుగొనలేడు. ఈ రోజున క్రైస్తవులుగా ఉన్నవారు చాలామంది శాంతి సమాధానం లేకుండా ఉన్నారు కదా. ఉన్నారా? ఎందుకై ఉంటుంది? ఎందుకు అయి ఉండొచ్చు? తప్పిపోయారో, తప్పించుకొని పోయారో. అంటే ఒకటి, తప్పిపోయినా శ్రమ పడాల, కానీ తిరిగి వస్తే వారికి సమాధానం కలుగుతుంది. తప్పిపోయినప్పుడు చిన్న కుమారుడు శ్రమ పడ్డాడు, కానీ తిరిగి అతడు దొరికిన తర్వాత అతడు చాలా సంతోషించాడు, ప్రశస్తమైన జీవితం కలిగింది అతనికి. ఈ రోజున నీవు కూడా తప్పిపోయి ఉంటే ఒకవేళ తిరిగి దేవుని దగ్గరికి రా, చిన్న కుమారుడు వచ్చినట్లు. తప్పించుకొని పోయి ఉంటే ఒకవేళ నీకు అవకాశం ఉంది, ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. బిలామును అడ్డగించినట్లుగా నిన్ను కూడా అడ్డగిస్తున్నాడు. ఆ అడ్డగింపును కూడా త్రోసుకొని నీ జ్ఞానం, నా తెలివి అని చెప్పి నువ్వు వేరే విధంగా పోతే ప్రభువు కూడా నేనేం చేయలేడు. నీ జీవితం శాంతిని పొందుకోలేని జీవితంగా మారిపోద్ది. అటు జీవితం మనకు ఉండకూడదని, మనం తప్పించుకున్నా ఒకవేళ తిరిగి ప్రభు దగ్గరికి రావాలని, తప్పిపోయినా ప్రభువుకి ఆయన సన్నిధిలో ఉండాలి, మనం దొరకాలి, కనుగొనబడాలని సేవకునిగా మీకు నేను తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రభువు మనతో మాట్లాడిన మాటలు ఒక్కసారి మనలో మనం ప్రశ్న వేసుకుందాం. ప్రభు నీతో నాతో మాట్లాడిన మాటలు ఒకసారి తీర్మానం తీసుకున్న వారిగా, తప్పిపోయామా, తప్పించుకొని